హలో అండి. 4 ఇంగ్రీడియంట్స్‌తో ఎంతో టేస్టీగా, సింపుల్‌గా రెడీ అయిపోయే ఎగ్ కర్రీ ఎట్లా తయారు చేయాలో చూద్దాం రండి. దానికి కావాల్సిన పదార్థాలు: పెద్ద సైజ్ ఉల్లిపాయ, 2 టమాటాలు, 3 మిర్చి, 4 కోడిగుడ్లు. ముందుగా ఆయిల్ని హీట్ చేసుకుని అందులో ఉల్లిపాయ, పచ్చిమిర్చిని ఫ్రై చేసుకుందాం. ఉల్లిపాయ ఫ్రై అయిన తర్వాత కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకుందాం టేస్ట్కి తగ్గట్టు. సాల్ట్ వేసుకున్న తర్వాత మరొకసారి ఒక 2 నిమిషాల పాటు ఉల్లిపాయలని ఫ్రై చేసుకుందాం. ఉల్లిపాయలు కొద్దిగా లైట్ బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి టమాటో ముక్కల్ని యాడ్ చేసుకుందాం. టమాటోలోని వాటర్ అంతా మగ్గిపోయేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలండి. ఈ టమాటో ముక్కలు మగ్గేలోగా ఈలోపు ఎగ్స్ని ఫ్రై చేసుకుందాం. దానికోసం ముందుగా ఆయిల్ని హీట్ చేసుకుని అందులో ఉప్పు, కారం, పసుపు చిటికెడు వేసుకుంటే సరిపోతుందండి. వేసుకుని అందులో 4 గుడ్లని ఇట్లా ఫ్రై చేసుకుందాం కలుపుకుంటూ. ఈ ఎగ్స్ని లైట్ బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. సో టమాటా ముక్కలు మగ్గిపోయిన తర్వాత ఇందులో ఇప్పుడు పసుపు, కొద్దిగా కారం యాడ్ చేసుకుందాం. ఇప్పుడు పచ్చివాసన పోయేంత వరకు ఈ టమాటా ముక్కల్ని కలుపుకుందాం. పచ్చివాసన పోయి టమాటాలోని వాటర్ అంతా ఎగిరిపోయిన తరువాత ఇప్పుడు ఇందులో మళ్ళా 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకుందామండి. ఇష్టమైన వాళ్ళు చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ నేను ఇక్కడ చింతపండు వేయట్లేదు. నేను ఆల్రెడీ 2 టమాటాలు తీసుకున్నాను, సో పులుపు ఎక్కువ అవుతుందని నేను చింతపండుని స్కిప్ చేసి ఓన్లీ వాటర్ యాడ్ చేసుకున్నాను. మీకు ఇష్టమైతే మీరు చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవచ్చు. చింతపండు రసం యాడ్ చేసుకునే వాళ్ళు చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని రసం నానబెట్టి దాన్ని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కర్రీ కొంచెం మగ్గిపోయిన తర్వాత అందులోకి ఫ్రై చేసుకున్న ఎగ్స్ని కూడా యాడ్ చేసుకుని ఇంకొక 2 మినిట్స్ దాన్ని ఎగరనిద్దాం. అంతే అండి, ఈజీగా, టేస్టీగా, సింపుల్గా రెడీ అయిపోయే ఎగ్ కర్రీ రెడీ.